ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్, జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. సో మనకు రైల్వేలో మనకు ఈ మంత్ 23వ డేట్ నుంచి, జనవరి 23వ డేట్ నుంచి ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. మొత్తంగా చూసుకుంటే 32,000 పైన మనకి వేకెన్సీస్ ఉండడం అయితే జరిగిందనమాట. అయితే దీనికి క్వాలిఫికేషన్ గురించి చూసుకున్నట్లయితే 10వ తరగతితో పాటు ఐటీఐ ఉంటుంది అని చెప్పేసి చాలామందికి అది తెలుసు. కొన్ని పోస్టులకు ఉంటుంది, కొన్ని పోస్టులకు అయితే ఉండదు అని చెప్పేసి అందరికీ తెలుసు. అయితే ఒకటి గమనించండి, మనకి 2017లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు 1,00,000 ఉద్యోగాలు ఉండప్పుడు, 1,00,000 ఉద్యోగాలు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కేవలం 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది అని చెప్పారు. 10వ తరగతి పాస్ ఉన్నా సరిపోతుంది, 10వ తరగతితో పాటు ఐటీఐ ఉన్నా సరిపోతుంది, అప్రెంటిస్షిప్ ఉన్నా సరిపోతుంది. ఈ రకంగా ఉన్నా కూడా మీరు ప్రతి ఒక్క పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే ఆ నోటిఫికేషన్లో ఈ యొక్క నోటిఫికేషన్లో మాత్రమే మేము ఐటీఐని తీసేస్తున్నాము, దీని తర్వాత మళ్ళీ వచ్చే నోటిఫికేషన్లో కంపల్సరీ మేము ఐటీఐని యాడ్ చేస్తామని చెప్పేసి దాని తర్వాత వాళ్ళు చెప్పడం కూడా జరిగిందన్నమాట. అయితే ప్రజెంట్ దాని తర్వాత గ్రూప్ డి నోటిఫికేషన్ రిలీజ్ ఎప్పుడన్నా అయిందంటే ఇప్పుడే మనకు రిలీజ్ అయింది. ఇప్పటి వరకు అయితే నోటిఫికేషన్ మనకు రిలీజ్ అయితే అవ్వలేదు. అయితే మనకు మొన్నటి వరకు వాళ్ళ అఫీషియల్ నోటీసు, షార్ట్ నోటీస్ ఏదైతే ఉందో అది రిలీజ్ చేసేంత వరకు కూడా క్వాలిఫికేషన్ మీద కంక్లూజన్ అయితే అందరికైతే ఉంది. చాలా మందికి భిన్న అభిప్రాయాలు కూడా ఉండడం అయితే జరిగింది. సో మీ అందరి డౌట్స్ని క్లియర్ చేయడానికి వాళ్ళు నిన్న అంటే జనవరి 2వ డేట్ నాడు వాళ్ళొక నోటీస్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది రైల్వే బోర్డు నుంచి. సో ఆ నోటీస్లో ఏముంది అనేటటువంటి విషయాలను కూడా మనం మొత్తంగా తెలుసుకుందాం. అంటే వాళ్ళు క్వాలిఫికేషన్ గురించి క్లారిటీ అయితే ఇచ్చారు. సో మినిమం క్వాలిఫికేషన్ ఏంటి దీనికి అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, దీని సబ్జెక్ట్ ఏంటి, మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఫ్రమ్ ఓపెన్ మార్కెట్ ఇన్ లెవెల్ 1 ఆఫ్ ద పే మ్యాట్రిక్స్ ఆఫ్ 7th CPC అని చెప్పేసి సబ్జెక్ట్లో మెన్షన్ చేసిండ్రు. సో ఇక్కడ రిఫరెన్స్ కూడా ఇచ్చిండ్రు, దేన్ని బేస్ చేసుకొని మేము దీన్ని అంటే రిలీజ్ చేస్తున్నాము అని చెప్పేసి ఇక్కడ రిఫరెన్స్లో కూడా వాళ్ళు చెప్పారు. అంటే ఆ పలానా డేట్ లాస్ట్ వచ్చినటువంటి నోటిఫికేషన్ డేట్ని బేస్ చేసుకొని మేము దీన్ని అయితే రిలీజ్ చేస్తున్నాము అని చెప్పేసి ఆ నోటీస్లో అంటే రిఫరెన్స్ తీసుకొని అయితే చెప్పారు. సో మీకు ఏం లేదు, వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు వీలైతే దీన్ని చదువుకునే ప్రయత్నం చేయండి. దీనికి ప్రజెంట్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కేవలం 10వ తరగతి పాస్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు, ఐటీఐ పాస్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు, నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇంతకుముందు ఏంటి 10వ తరగతితో పాటు ఐటీఐ కొన్ని రకాల పోస్టులు ఉంటాయండి ఐటీఐకి సంబంధించింది. సో వాటికి కూడా ఇప్పుడు మీకు ఎటువంటి ఐటీఐ సర్టిఫికేట్ అంటే అవసరం లేదు. 32,000 పైన వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ 32,000 పైన వేకెన్సీస్ అన్నిటికీ కూడా కేవలం 10వ తరగతి పాస్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థి, మేల్ అండ్ ఫీమేల్ అందరు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో వాళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ కూడా చేయడం అయితే జరిగింది. సో ఇదన్నమాట దీని నుంచి వచ్చినటువంటి అప్డేట్ మనకు. సో ఇప్పుడు మనకు ఈ మంత్ 23వ డేట్ నుంచి, జనవరి 23వ డేట్ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేస్తాను, ఏ విధంగా అప్లై చేయాలి అని చెప్పేసి. మిస్టేక్స్ ఏం చేయకుండా సింపుల్గా మీరు అప్లై చేసే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించినటువంటి ఎటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చినా కూడా నేను ఎప్పటికప్పుడు మీకు అందిస్తాను కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్కి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేయండి. సో ఇదన్నమాట, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్ ఏది కూడా మిస్ అవుతుంది అనుకుంటే కంపల్సరీ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ నోటీస్ నేను ఆల్రెడీ నిన్ననే టెలిగ్రామ్లో కూడా పెట్టడం అయితే జరిగిందనమాట. సో ఇదండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.